జనవరి 28 నుండి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో ఆయా మార్గాల్లో అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. మేడారం వెళ్లే ఆర్డినరీ మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. అయితే దూర ప్రాంతాల నుండి నడిచే లగ్జరీ బస్సులకు ఇది వర్తించదు. పండుగలు మరియు జాతరల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీ కంటే 50% అదనంగా వసూలు చేసేందుకు ఆర్టీసీ అనుమతి ఉంది. ఈ నిబంధన మేడారం ప్రత్యేక బస్సులకు వర్తిస్తుంది. ప్రయాణికుల సందేహాల నివృత్తి కోసం 04069440000 04023450033 నంబర్లతో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ తీసుకున్న ఈ ముందస్తు చర్యల వల్ల ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. నగరాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణికుల కోసం జనవరి 9 నుండి 13వ తేదీ వరకు మొత్తం 5375 ప్రత్యేక బస్సులను నడిపింది. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుండి బస్సుల రాకపోకలను అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం జనవరి 18, 19 తేదీలలో కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచనున్నారు.